ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును మన ప్రభువును అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు నామములో శుభ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ఉదయకాల సమయమున దేవుడు శుభాభినందనలతో మీ ఎదుటకు మీకు గొప్ప వాగ్దానం ఇవ్వడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. వచ్చి ఆయన ఇచ్చినటువంటి ఈ మాట మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాలు ఈ యొక్క 2024వ సంవత్సరం చివరి దినమున మనం పాత రోత జీవితాలు ముగించుకొని మరి నూతనమైనటువంటి జీవితంలోనికి నూతనమైన సంవత్సరంలోనికి అడుగుపెట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఒకసారి చూద్దాం. అది సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ లేఖనం. భక్తిహీనత వలన ఎవరను స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వాగ్దానమును ఈ దినమున మనం మాట్లాడుతుండగా ఎవరైతే ఈ లోకంలో ఈ దినం వరకు కూడా ఇంకా భక్తిహీనతలో ఉన్నారో అట్టి వారు స్థిరముగా ఉండలేరు. వారు ఈ లోకములనే కాదు పరలోకములో కూడా వారికి స్థిరమైన జీవితాన్ని దేవుడు దయచేయను అంటున్నాడు. మరి ఎట్టివారికి ఆయన స్థిరమైన జీవితాన్ని ఇస్తాడు, వారు స్థిరముగా దేవుల్లో నాటుకుంటారు అంటే నీతిమంతులు అంటున్నాడు. ఈ నీతిమంతులు యథార్థవంతులై సత్య ప్రవర్తన కలిగి ఆ సత్యవంతుడైన ప్రభుని యేసు క్రీస్తు నందు విశ్వాసము చేత ఎవరైతే స్థిరపరచబడి ఉంటారో అట్టి వారు వారి వేరు మరి కదల్చబడదు అంటున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం భక్తిహీనతలో ఇంకనూ ఉందామా? ఈ సంవత్సరం నుండి అయినా సరే భక్తిహీనతను విడిచిపెట్టి బలహీనతను విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి అడుగులు వేయడానికి ఈ దినమని మీరు స్థిరమైన ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రతి విశ్వాసంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ భక్తిహీనతను విడిచిపెట్టి నీతిమంతుడుగా ఈ దినం నుండి నీ అడుగులు రేపటి ఉదయకాల సమయమునకు వేయగలిగినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క వేరు కదల్చబడదు, నాటుకుంటుంది, స్థిరముగా ఉంటుంది. దేవునిలో స్థిరముగా ఉంటావు, స్థిరమైన విశ్వాసిగా ఉంటావు. అట్టి విశ్వాసి పరిశుద్ధుడుగా దేవునిలో ఉంటావు. మీరు ఎన్నడూ కూడా దేవునిలో నుండి వెలుపటికి వెళ్ళలేరు. ఇట్టి కృపను దేవుడు దయచేయాలని ఈ దినమని ఒక నిర్ణయమును మనందరం తీసుకుందాం. అందరూ తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుని దేవునిలో ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ప్రభువా, ఇదిగనైనా 2024వ సంవత్సరంలో చివరి దినములో మేమున్నాం. ఈ చివరి దినమున మీరు గొప్ప వాగ్దానమును మాకు ఇచ్చావు. ఈ దినము వరకు మేము భక్తిహీనతలో ఉన్నామేమో, బలహీనతలలో ఈ లోకంలో గడిపేమేమో ప్రభువా. నైనా ఈ దినము నుండి నైనా రేపటి ఉదయకాల సమయమున మేము తెల్లవారుచుండగా ఆ దినం నుండి మరొక నూతన సంవత్సరంలోనికి మేము అడుగుడుతున్నాం. మా భక్తిహీనతలన్నిటిని కూడా బలహీనతలన్నిటిని కూడా ఈ దినమునే విడిచిపెట్టుకొని 2025వ సంవత్సరమును మేము స్వాగతించడానికి మాలో నీతిని, యథార్థతను, సత్య ప్రవర్తనను ఆయన మీరు దయచేయమని సమస్తమును మా జీవితంలో నూతనమైన క్రియలు జరిపే విధముగా మీరు కృప చూపమని, పాతవి గతించను సమస్తమును నూతనమైనటువంటి అయినవి అని మీ వాక్యము సెలవిచ్చుచున్నది. రేపటి ఉదయకాల సమయమునకు మేము సమస్తమును నూతనపరుచుకునే ఆ భాగ్యమును మాకు దయచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఛానల్ వీక్షించుతున్నటువంటి ప్రతి విశ్వాసాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలుగా మీ పాద ధూళిగా తగ్గించుకుని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.